ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏదైనా మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద మూవీస్ మెయిన్గా ఆ హైప్ అనేది అండ్ ప్రేక్షకుల మధ్యలో ఉన్న అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, మనం ఎప్పుడెప్పుడు చూసేయాలన్నట్టు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడైతే పుష్ప 2 మూవీకి కూడా అలాంటి హైప్ అండ్ ప్రేక్షకుల మధ్యలో ఆదరణ కూడా అలాగే ఉంది. ఏదైనా మూవీస్ ఎక్కువ హైప్ వచ్చిందంటే అక్కడ ఏదో తేడా కొడుతుంది సీనా అని అనుకునే టైప్ జరిగిన సందర్భాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. మరి పుష్ప 2కి హైప్ ఉంది, మరి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అని వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనతో ఈరోజు మాట్లాడడానికి మరి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఓవర్ హైప్ ఎప్పుడైనా ఏ మూవీకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ మూవీలో ఆ ప్రేక్షకుల దగ్గర నుంచి నిరాశ ఎదురవుతుంటుంది. ఇప్పుడు పుష్ప 2 కూడా ఏంటంటే హైప్ బీభత్సంగా అంటే ఆకాశానికి ఎత్తినట్టే ఉంది. అవును. ఆ హైప్ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే ఈ హైప్ క్రియేట్ అవ్వటం అనేది రెండు కారణాల చేత జరుగుతుంది. ఒకటేమో ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి నమ్మకంతో, ప్రోడక్ట్ చూసిన తర్వాత వాళ్ళకు వచ్చిన కాన్ఫిడెన్స్ నుంచి ఈ హైప్ క్రియేట్ చేస్తే అది జెన్యూన్ ఆర్గానిక్గా జరిగినట్టుగానే భావించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రోడక్ట్ మీద డౌట్లు ఉన్నప్పటికీ విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఓపెనింగ్స్ గ్రాప్ చేసేస్తే కొంతవరకు సేఫ్ అయిపోతుంది. దీని వలన కూడా జరగచ్చు. అంటే రెండు రీజన్స్ ఉంటాయి, రెండు ఎండ్స్ ఉన్నాయి దీనికి. ఏ ఎండ్లో సినిమా ఉంటుంది అనేది ఆ రోజు మొదటి ఆట చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు ఏం మాట్లాడతాడు, ఏ మూడ్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. రెండోది, ఇక్కడ టిక్కెట్ల రేట్లు చాలా భారీగా ఉన్నాయి. ప్రీమియర్ది అయితే 1300, 1500, ఇంకా అయితే దేవి థియేటర్ లాంటి 2000, 3000 రూపాయలకి టిక్కెట్లు కొన్న వాళ్ళని కూడా చూశాను నేను. 3000కి సింగిల్ స్క్రీన్స్లో నైట్ 9 o'clock షోకి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా పూర్తిగా పర్మిషన్లు రాలా. 9కి కావచ్చు, 1 o'clockకి కావచ్చు అనే స్పెక్యులేషన్ మీద 3000 డబ్బులు ఇచ్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి 1000 రూపాయల వరకు నడుస్తుంది. అది 1000 నుంచి 3000 వరకు నడుస్తుంది ఆ మార్కెట్. పోతే మామూలు స్క్రీన్స్లో అంటే సింగిల్ స్క్రీన్లో కూడా గతంలో 170కి అమ్మారు టికెట్లు. ఇప్పుడు దాన్ని 350 దాకా తీసుకొచ్చారు. మల్టీప్లెక్స్లో 600 దాకా తీసుకెళ్ళారు. కొన్ని చోట్ల 700 దాకా వెళ్ళింది అది. అంటే 600 నుంచి 700 మధ్య మల్టీప్లెక్స్లో, సింగిల్ స్క్రీన్లో 300. ఇది రేంజ్. 350 వరకు కొన్ని చోట్ల ఉందట. ఈ రేంజ్లో సినిమాలకి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచుకునే అవకాశం మొట్టమొదటిగా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఇలా మాకు ఒక జీవో కావాలి, మేము టికెట్ల రేటు పెంచుకుంటాం ఈ సినిమాకి అని ఆలోచన చేసిన వాడు శ్యాంప్రసాద్ రెడ్డి. ఎవరు? మన ప్రొడ్యూసర్ మల్లెమాల. ఆయన అంజీ సినిమా టైంలో ఈ మాట మొదటిసారి అన్నాడు. అంటే అంజీకి మేము భారీ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి 200 రూపాయలకి టికెట్ అమ్ముకోవటానికి పర్మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు తప్ప అవలేదు అది. ఆయన వెళ్ళలేదు, జరగలేదు. ఆ తర్వాత జై చిరంజీవి సినిమా అప్పుడు దత్తు గారు వెళ్ళారు, పర్మిషన్ ఇచ్చారు. ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెంచారు. ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే బిగ్ బడ్జెట్ సినిమాలు వచ్చాయో ప్రతి సందర్భంలోనూ హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు కలిసి ముఖ్యమంత్రి గారిని కలవటము, ఆ జీవో మీద సంతకం పెట్టించుకోవడం జరుగుతోంది. ఈ ప్రాసెస్ మనకి బాహుబలి దగ్గర నుంచి సీరియస్గా కనిపిస్తుంది. ఇలా ప్రతి పెద్ద ప్రాజెక్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవటం, టిక్కెట్ల రేట్లు పెంపు గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇప్పుడు పుష్పకి సంబంధించి కొంచెం ఎక్కువే పెంచారు. గతంలో ఎన్నడూ లేని రేంజ్కి వెళ్ళారు. ఇక్కడ ఒక మాట వస్తుంది బయట నుంచి, అంటే దీని మీద క్రిటిసిజం ఉంది. బాయ్కాట్ పుష్ప అనేటువంటి ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. అవును, ట్విట్టర్లో అదైతే కొంచెం ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతుంది. కారణం ఏంటంటే రేట్లు పెంచి అమ్ముకోవడం ఏమిటి,
అంటే అధికారికంగా బ్లాక్ అమ్ముతున్నారు మీరు, ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి మరీ బ్లాక్ అమ్మిస్తున్నాయి అంటున్నారు. అంటే గతంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండేది, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు థియేటర్ల దగ్గర. అవి బీభత్సమైన రేట్లకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అంటే చాణక్య చంద్రగుప్త అనే సినిమా ఉంది, ఎన్టీఆర్ బ్యానర్లో వచ్చిన సినిమా అది. ఆ సినిమాకి 77లో వచ్చింది అది. అప్పటికి నాగేశ్వరరావు గారు రామారావు గారు కలిసి నటించడం మానేసి చాలా రోజులు అయింది. గ్యాప్ తర్వాత ఆ సినిమా చేశారు. ఆ సినిమా టైంకి బాల్కనీ టికెట్ ₹2.30. ఆ ₹2.30 టికెట్ని చాలా సెంటర్లో ₹150 అమ్మారు. ₹150 ఆ రోజున. ₹2 ఎక్కడ సార్, అది ₹150. బ్లాక్ అమ్మారు, కొనుక్కున్నారు జనాలు. అంటే అభిమానుల మధ్య యుద్ధం, ఎవరు ఎలా చేశారో చూడాలనేటువంటి క్యూరియాసిటీ, తక్కువ థియేటర్లు, దీంతో జనాలు ఎగబడ్డారు, దాన్ని సొమ్ము చేసుకున్నారు. అదే జరుగుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవటం అనేది చూస్తున్నాం మనం. అయితే అప్పుడు బ్లాక్ మార్కెట్ విడిగా నడిచింది, కొంతమంది టికెట్లు అమ్మేవాళ్ళు థియేటర్ల దగ్గర. ఇప్పుడు అధికారికంగానే జీవోలు ఇచ్చి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది అనేది ఒక విమర్శ ఉంది. అయితే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. గతంలో ఒకసారి టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవటానికి వ్యతిరేకంగా స్పందించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ఎందుకు అనుమతి ఇవ్వరు, డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం టికెట్ల రేట్లు పెంచుకోవటానికి మాకు అవకాశం కల్పించాలి అని మాట్లాడారు ఆయన. ఇప్పటికీ ఆ వీడియో అవైలబుల్గానే ఉంది యూట్యూబ్లో. కాబట్టి అదే సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతించామంటారు ప్రభుత్వాలు. అంటే ఇంతమంది అభిమానులు, అంటే మార్నింగ్ షోకి కానీ ఈ ప్రీమియర్స్కి కానీ ఎవరు వెళ్తారు? అంతంత టికెట్లు, ఆ రేట్లు పెట్టి టికెట్లు ఎవరు కొంటారు? అభిమానులే కొంటారు, మెయిన్గా ఫ్యాన్స్. ఈ అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారా హీరోలు అనే ఒక ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. అంటే ఈ టికెట్ల రేట్లు ఈ రేంజ్లో డబ్బులు పెట్టడానికి వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధపడిపోయే పరిస్థితి ఈ మేనియాలో. సో ఈ టికెట్ల రేట్లు పెంపు మీద ఒక గొడవ జరుగుతోంది పుష్పకి సంబంధించి. ఈ టికెట్ల రేట్లు ఈ లెవెల్లో బుక్ అవడానికి కారణం దాని మీద క్రియేట్ చేసినటువంటి మేనియా. అంటే ఇది మీరు అన్నట్టు సెల్ఫ్గా క్రియేట్ అయిన హైప్ కాదనుకోవచ్చా? క్రియేట్ చేశారు కదా, దాని మీద ఒక ప్రోగ్రామ్ జరిగింది, కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి దానికి. ఏది ఊరికనే జరగదు. ఓకే, మీకు పాట్నా ఈవెంట్ ఒక ఫీవర్ క్రియేట్ చేయగలిగింది కదా. ఆ ఫీవర్ క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు, ఎంత కష్టపడి ఉంటారు. అలాగే ప్రతి ఈవెంటు వాళ్ళు డిజైన్ చేస్తున్న పద్ధతి, అలాగే ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏది బయటకు వదలాలి, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఆ సినిమాని జనాల్లోకి పంపు చేశారు. తొలి దశలో ఆ సినిమాకు సంబంధించి ఏ రకమైన ఇది ఇవ్వటం లేదు, హైప్ క్రియేట్ చేయటం లేదు అని అభిమానులు గగ్గోలు పెట్టారు. సడన్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, ఆ డిజైనింగ్ మొదలైంది. వాళ్ళు జాతీయ స్థాయిలో ఈ మేనియా క్రియేట్ చేయగలిగారు పాన్ ఇండియా లెవెల్లో. అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయినా విపరీతమైన రష్ ఉంది. జనాలు రేట్ల గురించి ఏమీ బాధ అవ్వటం లేదు, కొంటున్నారు టికెట్లు. పర్టికులర్గా దీన్ని పెద్ద ఇష్యూగా కూడా చూడటం లేదు. టికెట్ల రేట్లు పెంపు అనేది సీరియస్గా సినిమా చూడదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. అయితే సినిమా మీద క్రిటికల్గా ఉన్న వాళ్ళు మాత్రమే పట్టించుకుంటున్నారు. పట్టించుకుని విమర్శలు చేస్తున్నారు. ఇది జరుగుతోంది, ఏది క్యాంపెయిన్ ఒకటి జరుగుతోంది, బాయ్కాట్ పుష్ప అని. ఈ బాయ్కాట్ పుష్పాన్ని ప్రాపగాండా చేస్తున్న వాళ్ళందరూ కూడా 3-4 రోజుల తర్వాత చూస్తారు. అప్పటికి రేట్లు తగ్గచ్చు, లేదు టికెట్ల అవైలబిలిటీ పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. వాళ్ళు ఒక రేట్ కార్డ్ అనేది కూడా ఇచ్చారు సార్. ఏంటంటే ప్రీమియర్స్కి ఇంత కాస్ట్ ఉంటుంది, ఫస్ట్ 1 to 4 అంటే డేస్లలో ఇంత కాస్ట్, 4 to 8 డేస్లో ఇంత కాస్ట్, తర్వాత ఇంత అని చెప్పి. అవును, అదే రేట్ కార్డ్ మొదటి నుంచి ఉంది. అది 1 వీక్కి ఇచ్చేవాళ్ళు ఒక దశలో 2 వీక్స్కి ఇస్తున్నారు. ఈ రేట్లు పెంచుకోవడం అనేది కరెక్టా కాదా, రేట్లు పెంచడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయని చాలామంది గొడవ పడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు అనుమతులు ఇస్తున్నాయంటే ఇది మార్కెట్ ఎకానమీ.
మార్కెట్ ఎకానమీలో ప్రో మార్కెటే ఉంటుంది గవర్నమెంట్ కూడా ఓకే ఖచ్చితంగా. అందుకని ఈ కోట్లాది మంది అభిమానులనండి ప్రేక్షకులనండి వీళ్ళ గురించి పట్టించుకోదు ప్రభుత్వం. ఓకే కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల టార్గెట్గా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకని ఖచ్చితంగా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయనుకున్నాం, అదే వచ్చింది. సార్ ఇలాంటి సందర్భాల్లో అంత కాస్ట్ పెట్టి టికెట్ కొన్న తర్వాత థియేటర్లోకి వెళ్ళి ఏదన్నా పాయింట్ వాళ్ళకు అంచనాలకు మీట్ అవ్వకపోతే బయటికి వచ్చి మాట్లాడే సందర్భాలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్నీ బాగున్నా కానీ ఏదో ఒక పాయింట్ తగ్గిందని చెప్పేసి వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వైలెంట్గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి పోయాం కానీ మాకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అని. ఇప్పుడు ఆ లెవెల్లో టికెట్ కొనాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో పెంచాలి, అది పెంచేశారు. ఓకే ఇంత ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలంటే సినిమా ఏ లెవెల్లో ఉండాలి, దానికి ఏమాత్రం తగ్గినా ఖచ్చితంగా గొడవ అవుతుంది. గొడవ అంటే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు భాషలో తేడా వస్తుంది. రెండవది, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు రివ్యూలు రాయక్కర్లేదు ఎవరు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉన్నాడు. సినిమా తనకు ఇబ్బంది కలిగించిన మరుక్షణం ఫోన్ తీసి నేను ఇంత నష్టపోయాను అని ఒక వాక్యం కొట్టేసి దానిలో అలా అంటాడు. అతని వేలు బయ్యర్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. అది ఇమ్మీడియట్గా జనంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణం బాక్స్ ఆఫీస్ దగ్గర దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఈ అతి అంచనాల వలన దెబ్బతిన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకనే కొంతమంది డైరెక్టర్లు వ్యూహాత్మకంగా సినిమా మీద ఎటువంటి అంచనాలు క్రియేట్ చేయకుండా థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇది మార్కెట్ ఓరియంటేషన్తో తయారైనటువంటి ప్రోడక్ట్. ఓకే అందుకని వీళ్ళు నెమ్మదిగా సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచారు. ఏ లెవెల్ అంచనాలు పెంచారంటే అంచనాలు పెంచడం కోసం వాళ్ళు మాట్లాడిన మాటలు భాష చూస్తే భయమేస్తుంది. ఈ సినిమా తేడా అయితే నేను చొక్కా విప్పి నడుస్తూ వెళ్ళిపోతాను అన్నాడు ఆయన, అల్లు అర్జున్. అంటే ఏ లెవెల్ స్టేట్మెంట్ అది, చాలా బిగ్, అంతటి బిగ్ స్టార్ ఇంత బిగ్ లెవెల్ మాట అన్నాడు అంటే అది కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆ ప్రోడక్ట్ మీద అని అనుకోవచ్చు. మొత్తం ఆ సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పీక్స్కి తీసుకెళ్తుంది. దాంతో వెళ్ళిపోయి 3,000 రూపాయలైనా కొనేస్తున్నారు టికెట్లు ఆ నమ్మకంతో. ప్రోడక్ట్ మీద ఇప్పుడు విపరీతమైన నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఆ నమ్మకం సొమ్ముగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫేజ్ అయిపోయింది. టికెట్లు సక్సెస్ఫుల్గా అమ్మేసుకోగలిగారు వాళ్ళు. రికార్డు స్థాయిలో బాలీవుడ్లో ఎక్కువ అమ్ముడుపోయినాయి టికెట్లు. ఇప్పుడు హిందీ బెల్ట్లో కంపారిటివ్ సౌత్ నార్త్లో విపరీతంగా టికెట్లు వెళ్ళిపోయినాయి. అయితే డబ్బులు ఎక్కువ వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ డబ్బులు ఎక్కువ రావడానికి కారణం టికెట్ల రేట్లు పెంచమ్మారు, అక్కడ పెంచలేదు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో పెంచారు తప్ప అన్ని ప్రాంతాల్లో ఒకేలా పెంచలేదు. అందుకని కంపారిటివ్గా తేడా ఉంది రెండు చోట్లకి. ఓకే కానీ టికెట్ల వరకు చూసుకుంటే అక్కడ ఎక్కువ టికెట్లు తెగినాయి పుష్ప 2కి. హిందీ బెల్ట్లో పుష్ప 1 కూడా మంచి రిజల్టే సంపాదించుకుంది కంపారిటివ్గా ఇక్కడి నుంచి కంపేర్ చేస్తే. ఓకే సౌత్తో కంపేర్ చేస్తే నార్త్లో మంచి పేరు వచ్చింది దానికి. తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. పుష్ప మూవీ అనేది కంపేర్ టు మన తెలుగులో హిందీలో బాగా ఆడింది. అవును. సో మన తెలుగు విషయానికి వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా కూడా 15 కోట్లు నష్టపోయారు అని చెప్పేసి కూడా ఆ మూవీ మేకర్స్ అనేది కూడా తెలియజేశారు. అవును. ఆ మూవీని కాపాడింది ఏదైనా ఉందంటే ఫస్ట్ పార్ట్లో హిందీ బెల్టే. కానీ ఇప్పుడు అలాంటి మూవీ ఇంత హైప్తో సో మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించే అవకాశాలు ఉంటాయంటారు? ఆ రోజున అంచనాలు వేరు, ఈ రోజున అంచనాలు వేరు. ఇది పీక్స్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఒక మానియా క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ల వైపు తోలుతున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. అంటే ఆ రియాక్షన్ మీద వీళ్ళందరి భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి, బయ్యర్ భవిష్యత్తు. ఆ రోజున లాస్ వచ్చిన ప్రొడ్యూసర్లను వాళ్ళు చూసుకున్నారు. అంటే లాస్ వచ్చినటువంటి బయ్యర్ని ప్రొడ్యూసర్ చూసుకున్నాడు. ఓకే. అయితే ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే హిందీ బెల్ట్లో బెటర్ రిజల్ట్ వచ్చిందో దాని ప్రభావం ఇక్కడ రన్ మీద పడింది. రన్ మీద పడి నెమ్మదిగా పెరిగింది. ఇక్కడ
వెరీ మార్నింగ్ షోకి డివైడ్ టాక్తో మొదలై నెమ్మదిగా స్థిరపడి సెటిల్డ్గా నడిచింది. దాంతో తక్కువ నష్టాల్లో బయటపడ్డారు బయ్యర్లు. ఓకే, ఆ కొద్దిపాటి నష్టాలని వాళ్ళు భర్తీ చేశారు. అయిపోయింది, ఫ్రెండ్లీ కాంపిటీషన్లో నడిచిపోయింది. వీళ్ళకి ఇతర ప్రాంతాల్లో డబ్బులు వచ్చినాయి బాగానే, హిందీ బెల్ట్ నుంచి వచ్చినాయి. అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ కూడా టోటల్గా బాగాలేదు అనేది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్ట్ చేయగలిగింది అది. ఓకే, కేరళ నుంచి బాగానే వచ్చింది, కర్ణాటక నుంచి బాగానే వచ్చింది, తమిళనాడులో కొంచెం తగ్గింది, ఇలా నడిచింది. తెలంగాణలో బాగుంది, ఏపీలో కొంచెం తగ్గింది కంపారిటివ్గా. ఆ ఏపీ వరకు వీళ్ళు మేనేజ్ చేశారు, వర్కౌట్ అయిపోయిన ప్రోడక్ట్ బయటపడిపోయారు. హిందీ బెల్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ వే అది వీళ్ళని ఈ లెవెల్లో తీయటానికి ప్రేరేపించింది. అందుకని ఈ రేంజ్లో వెళ్ళిపోయారు. అంటే జాతీయ మార్కెట్ మన కోసం రెడీగా ఉంది, సో ఆ మార్కెట్ కోసం సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత టైం తీసుకుని దాన్ని డిజైన్ చేశారు. ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే ఈ లెవెల్లో చేయాలి. వాళ్ళు చేసినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్కి మొత్తానికి వడ్డీతో సహా వసూలు చేసే ప్రోగ్రామ్ ఇది. అందుకని ఈ రేట్లు పెడితే తప్ప వర్కౌట్ కాని పరిస్థితి. అందుకని ఈ లెవెల్కి వెళ్ళారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఈ రేంజ్లో రేట్లు ఉంటాయని. దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తాయా ఇవ్వవా అని చర్చ జరిగింది. ప్రభుత్వాలు అనుమతిస్తాయా అనే విషయం నాకు అప్పుడే తెలుసు, అదే జరిగింది. ఓకే, ఎందుకంటే ఇది ప్రో మార్కెట్ గవర్నమెంట్లు కాబట్టి ఖచ్చితంగా ఆమోదిస్తాయి. ఆ రోజున ఏపీలో అనుమతించకపోవడానికి పొలిటికల్ గొడవ ఉంది అక్కడ, అది కొంత ఇబ్బంది పెట్టింది అనే వాతావరణం కల్పించింది. కానీ వాంటెడ్గా వాళ్ళు ఒక మాట చెప్పారు, సామాన్యుడు కూడా సినిమా చూడాలి కదా అని. ఒకవైపు థియేటర్లు మోర్ ఎక్స్పెన్సివ్గా మారినాయి. ఈ మారిన సందర్భంలో ఈ పెరిగిన రేట్లతో జనాలు థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. పుష్ప టికెట్ కోసం 2 గాజులు అమ్మేసుకున్నాను అని ఒక మీమ్ నడుస్తోంది. దాంతోపాటు పుష్ప టికెట్ల కోసం బ్యాంకులు లోన్లు ఆఫర్ చేస్తున్నాయని ఇలాంటి మీమ్స్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియా. అంటే ఆ టికెట్ ప్రైజెస్ అలా ఉండేటప్పటికి ఫన్నీగా కూడా ఆ మీమర్స్ ఇలా చేసి సర్క్యులేట్ అనేది దాని మీద అటాక్ మొదలు పెట్టారు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇది కూడా పబ్లిసిటీయే అనుకుంటున్నారు, మరక మంచిదే అనే టోన్లో వెళ్ళిపోతున్నారు. ఓకే, అది నడుస్తోంది సార్. ఇలాంటి సందర్భాల్లో ఇంత కాస్ట్ పెట్టి మెయిన్గా అయితే 30,000 ఒక 20,000 వచ్చే సర్వసాధారణమైన నార్మల్ మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు ఏంటంటే అంత కాస్ట్ పెట్టి చూడాలా మనం ఒక మూవీకి అని అనుకొని ఒక నెల రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మరి వాళ్ళు ఎలా ఏంటి అంటారు? అంటే దీని మీద ఒక విశ్లేషణ ఏంటంటే ఈ సినిమా మీద హైప్ క్రియేట్ చేయటం వలన ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కొన్ని చిన్న సినిమాల జోలికి జనాలు వెళ్ళలేదు. అంటే ఈ సినిమా చూడటం కోసం వాళ్ళు దాని మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆపారు, హోల్డ్ చేసుకున్నారు. అందువలన బాగున్న సినిమాకు కూడా జనాలు థియేటర్కి వెళ్ళలేదు. ఇది చిన్న సినిమాయే కదా, ఓటీటీలో చూద్దాం, పెద్ద సినిమా కాబట్టి ఆ థియేటర్లో చూద్దాం, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికి, థియేటర్లో చూస్తే తప్ప ఆ సినిమా చూసినట్టు ఉండదు, ఈ సినిమా ఎక్కడ చూసినా ఒకటే, ఫోన్లో చూసినా ఒకటే, కాబట్టి దీన్ని వదిలిపెట్టేద్దాం అని జనాలు అనుకుని కొన్ని సినిమాలకి జనం వెళ్ళలేదు అనే అభిప్రాయం ఈ మధ్య రిలీజ్ అయ్యి దెబ్బతిన్నటువంటి, అంటే రివ్యూస్ బెటర్గా వచ్చి జనాలు థియేటర్కి రాని సినిమాలు ఉన్నాయి. రోటీ కపడా, రొమాన్స్ ఇలాంటి సినిమాలు. ఆ డైరెక్టర్లు ఇదే బాధపడుతున్నారు ఇప్పుడు. ఈ సినిమా వలన ఈ ప్రమాదం జరిగింది, అది రిలీజ్ కాకుండానే మా సినిమాలను కిల్ చేసింది అనే ఒక మాట వస్తోంది బయటికి. ఒకవేళ ఇది జెన్యూన్ అనుకుంటే రేపు పొద్దున ఈ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది. అంటే ఈ లెవెల్లో డబ్బులు పెట్టేసిన తర్వాత వాడు కొంతకాలం పాటు సినిమా చూడడం, ఇది ఓకే బాగానే ఉంది, కానీ ఎందుకు పెంచుతున్నారు ఈ రేట్లు ఈ రకంగా అంటే ప్రేక్షకులు ఒక సంఘంగా ఏర్పడి టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేక్షకులు ఒక్క మాట మీదకి వచ్చి, ఒక తాట మీదకి వచ్చి, మనం ఏ సినిమానైనా సరే ఫ్లాప్ చేస్తే అది 4 వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కాబట్టి ఉచితంగా ఇంట్లో చూద్దాం అనుకుంటే ప్రతి సినిమాని ఫ్లాప్ చేసేస్తారు కదా.
అది లేదు అనేటువంటి ఆ ఐక్యత వాళ్ళలో రాదు అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు రెచ్చిపోతున్నారు. రెండోది ఈ సినిమా అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే మాట చెప్పి నెమ్మదిగా జనాల్ని ఓటీటీలకు అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు నెట్టేసి మల్టీప్లెక్స్ ఓటీటీ రెండింటినే ఉంచుతారు. ఆ కాన్స్పిరసీ కనిపిస్తోంది. రాబోయే కాలంలో అదే చూస్తామేమో. సింగిల్ స్క్రీన్స్ ఉండవు. సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీలకు వెళ్ళిపోతారు. ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి కదా. వీళ్ళందరినీ అటు తోసేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇటు లాగేస్తారు మల్టీప్లెక్స్లకి. అంతే. ఓకే. ఆ డివిజన్ జరగబోతోంది భవిష్యత్తులో. ఓకే. దానికి పుష్ప అనేది ఒక రూట్ మ్యాప్ ఇస్తోంది ఈ పుష్ప 2 అనే సినిమా. యా, నైస్ సార్. ఏంటంటే పుష్ప 2 మూవీ ఆ హైప్ అనేది కూడా ప్రేక్షకుల మైండ్లో ఆ టికెట్ ప్రైజెస్ ఇలాంటివి వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా విశ్లేషించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యా, పుష్ప 2 మూవీ మరి టికెట్ ప్రైజెస్ ఎంత హైప్ను తెస్తున్నాయో, మరి ఆ కాస్ట్ని బట్టి ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అన్ని వాటి గురించి కూడా మన భరద్వాజ్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.